విడాకుల కేసు విచారణ సందర్భంగా రాజస్థాన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదని, అది దశాబ్దాల కాలం పాటు సాగే ఒక సామాజిక వ్యవస్థ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దాదాపు 58 ఏళ్ల క్రితం పెళ్లైన ఒక వృద్ధ దంపతులు విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం చిన్నపాటి విభేదాలు, ఆస్తి తగాదాలను క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వారికి విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే ఈ దంపతులకు 1967లో వివాహం కాగా దాదాపు 46 ఏళ్ల పాటు ఎలాంటి వివాదాలు లేకుండా అన్యోన్యంగానే జీవించారు. అయితే 2014లో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమకున్న స్థిరాస్తిని పెద్ద కొడుకు పేరు మీద రాయాలని భార్య కోరుతుండగా ఇద్దరు కొడుకులకు సమానంగా పంచాలని భర్త పట్టుపట్టారు. ఈ ఆస్తి వివాదమే చినికి గాలివానలా మారి ఒకరిపై ఒకరు అక్రమ సంబంధాల ఆరోపణలు చేసుకునే వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే తన భార్య తనపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, అది తనను అవమానించటమేనని భర్త కోర్టుకెక్కారు. తనకు విడాకులు ఇప్పించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన భరత్పూర్ ఫ్యామిలీ కోర్టు విడాకుల విన్నపాన్ని తోసిపుచ్చింది. దీంతో సదరు వ్యక్తి రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. మొదట భార్య తనపై కక్షతో తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని భర్త వాదించాడు. మరోవైపు భార్య తన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, కుటుంబ ఆస్తిని వృధా చేస్తున్నాడని ఆరోపించింది. ఉభయ పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విడాకుల అప్పీల్ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దంపతుల మధ్య వచ్చే చిన్నపాటి ఒడిదుడుకులు, వాదోపవాదాలు సహజమని, వాటిని చట్టపరమైన క్రూరత్వంగా పరిగణించి విడాకులు ఇవ్వలేమని తెలిపింది. దాదాపు 5 దశాబ్దాలకు పైగా కలిసి ఉన్న దంపతులలో మానసిక సహనం, ఒకరిపై ఒకరికి అవగాహన వయసుతో పాటు పెరగాలని, కానీ తగ్గకూడదని హితో పలికింది. ఈ వయసులో విడాకులు మంజూరు చేస్తే అది కేవలం భార్యకే కాకుండా మొత్తం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని, వారి సామాజిక ప్రతిష్ట దెబ్బతింటుందని కోర్టు అభిప్రాయపడింది.